నమస్తే అండి. నేను రజాక్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయం దెబ్బకి కొన్ని పార్టీలకైతే నిద్ర పట్టినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రాజకీయ వ్యూహాలు కావచ్చు, రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, అవి కొన్ని పార్టీలకి కంటగింపుగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు వేస్తున్నటువంటి వ్యూహం రీత్యా ఏ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు నిలబెట్టాలో క్లియర్ కట్ అనాలిసిస్ తో ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ సర్వే రిపోర్టులు తీసుకునే బయటకు రాబోతున్నట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే నిన్నటి నుంచి ఒక పేపర్ కట్ లాంటిది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ఎడిట్ చేశారా నిజమో తెలియదు కానీ మొత్తానికైతే జనసేన పార్టీకి 64 సీట్లు అంటూ ఒక పేపర్ కట్ అయితే కనుక సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి ఒక ఫేక్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్ గా ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడ కూడా సీట్లకి సంబంధించి సీట్ల సర్దుబాటుకి సంబంధించి మాటలు మాట్లాడుకుంటున్నారే తప్ప ఇంకా పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఇన్ని స్థానాలకు సంబంధించి ఇంకా ఎక్కడ కూడా బయటకు రాల. కానీ దీన్ని సర్క్యులేట్ చేస్తుంది ఎవరో, దీని వెనుక ఉన్నటువంటి ఎజెండాలు రెండు రకాలుగా మనం చూడొచ్చు అనమాట. రెండు రకాలుగా చూడొచ్చు, ఒక రకంగా కాదు. ఒకటి జనసేన పార్టీ కార్యకర్తల్ని టార్గెట్ చేయడం కోసం చేస్తున్నట్లు ఒకటి, రెండోది ఏంటంటే టీడీపీ జనసేన బంధాన్ని భగ్నం చేయడానికి ఒకటి. ముందుగా జనసేన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసే విధానం మళ్ళీ చెప్తున్నాను. ఈ 64 సీట్లకు సంబంధించి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలకు గాను మనకి ఎలక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. 175 సీట్లు ఉంటాయి కంప్లీట్ గా. సో ఈ 175 సీట్లలో 111 సీట్లు వచ్చేసి ఈ 111 చోట్ల టీడీపీ పోటీ చేయబోతుందని, 64 చోట్ల జనసేన పార్టీ పోటీ చేయబోతుందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. సో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలను వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బయటకు రాలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు రాలేదు, కానీ వార్త మాత్రం బయటకు వచ్చింది. ఇది 64 సీట్లు జనసేనకి ఇచ్చినట్లయితే దానికి సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తప్పనిసరిగా 3వ వంతు పాత్ర మందైతే ఉంటుందని చెప్పేసి. 3వ వంతు పాత్ర అంటే అంతే 175లో 3వ వంతు అంటే 65 సీట్ల దాకా వెళ్తుంది. సో దీన్ని బట్టి అంటే 55 నుంచి 60 సీట్లు ఎంత వస్తుంది. సో ఈ 64 సీట్లు లెక్కేసుకుంటే కనుక మనం ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక మైండ్ ని ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎలా అంటే 64 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి పేపర్ కట్స్ లో సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు. రేపటి రోజున అది 50 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళకి అమ్ముడుపోయాడు, వాళ్ళకి తగ్గిపోయాడు, లొంగిపోయాడు, వంగిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేయడం కోసం ఒక ఆయుధంలో దీన్ని వాడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎస్, 64 సీట్లలో జనసేన పోటీ చేస్తే దానికి మించిన గొప్పతనం, దానికి మించిన భాగ్యం ఇంకోటి లేదు ప్రస్తుతానికైతే. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆ తర్వాత 175 పోటీ చేస్తుంది అనుకోండి. సో 64 సీట్లు జనసేన టీడీపీ మధ్య ఒప్పందం కుదిరిందని, ఫిబ్రవరి మొదటి వారంలో అభ్యర్థుల ప్రకటన జరగబోతుందని, 111 చోట్ల పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ టీడీపీ పార్టీ ఉండబోతుందని, మంగళగిరిలో జనసేన టీడీపీ ఫ్రెండ్లీ పోటీ అని చెప్పేసి, వచ్చే నెలలో చంద్రబాబు జిల్లాల పర్యటన అని చెప్పేసి, త్వరలో పవన్ వరాహయాత్ర పునఃప్రారంభం అని చెప్పేసి ఈ పేపర్ కట్న అయితే చక్కగా తిప్పుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నారు. జనసేన పార్టీకి 64 సీట్లలో 175లో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 64 సీట్లు ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ అఫీషియల్ స్టేట్మెంట్ కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చి బయటకు వచ్చి చెప్పలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి చెప్పలేదు. కానీ ఎవరు చెప్తున్నారు? ఇది వచ్చేసి ప్రస్తుతం సోషల్ మీడియా మేధావులు చెప్తున్నటువంటి మాట. రేపటి రోజున ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు ఫిక్స్ అవుతున్నారు. 64 వచ్చిందంటే ఓకే, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా 3వ వంతు తీసుకుందామని, సో ఓకే అనుకుంటారు. రేపటి రోజున అది 40 కానివ్వండి, 50 కానివ్వండి, 30 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తే అప్పుడు జనసేన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా మీకు 64 ఇస్తానని చెప్పి ఈ రోజు 30 సీట్లలోనే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. 64 ఇస్తానని చెప్పి 40 సీట్లకే జనసేన పార్టీని పరిమితం చేశారు. 64 ఇస్తానని చెప్పేసి కేవలం 50 సీట్లకే పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడు అన్నట్లుగా ప్రచారం చేయడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ ట్రాప్ లో జనసేన పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడద్దు. ఇక రెండోది ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తుని భగ్నం చేయడం కోసం. మళ్ళీ చెప్తున్నాను, టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 140కి పైగా సీట్లలో గెలవబోతుందని ఒక అంచనా. జనసేన పార్టీ టీడీపీ పార్టీ, బీజేపీ కూడా సంబంధం లేదు. బీజేపీ ఉన్న ఒకటే పోయినా ఒకటే నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలు ఉంటే కనుక. సో దీన్ని బట్టి చూస్తే కనుక మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటగింపే కదా. ఓ పక్క షర్మిల గారు కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతమందిని తట్టుకుంటారు. కాబట్టి ఈ పొత్తును ఒక్కదాన్ని భగ్నం చేస్తే చాలు.
వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఏదైతే సక్సెస్ అచీవ్ చేయాలనుకున్నారో 100% షూర్ షాట్ గా వాళ్ళు గెలిచేస్తారు ఈ పొత్తుని కనుక భగ్నం చేస్తే. వీళ్ళని భగ్నం చేయడానికి ఎక్కడ కుదిరిద్ది? సీట్లలోనే కుదిరిద్ది. ఇంకొక విషయం ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్ గా జగ్గయ్యపేటలో టీడీపీ పార్టీకి సంబంధించి జనసేన పార్టీ నాయకులకు సంబంధించి ఏదో కొన్ని భేదాభిప్రాయాలు వస్తే దాన్ని ఎంత రాద్ధాంతం చేసి చూపించారో చూసాం. అదేవిధంగా జనసేన పార్టీలో టీ కప్పులు ఇచ్చేటటువంటి ఆఫీస్ బాయ్ గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి పార్టీని వదిలేసిపోతే ఎంత రాద్ధాంతం చేశారో మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులంతా బయటకు పోతున్నా సరే మారు మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత చిన్నదాన్ని ఎంత పెద్దదా చూపిస్తారో చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నమాట ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అయితే పునఃప్రారంభం కాబోతుంది వచ్చే నెల, ఈ ఫిబ్రవరి నెలలో కంప్లీట్ గా జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ కంప్లీట్ గా ప్రజల్లో ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వ్యూహరచన వేశారు. అదేవిధంగా ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది అనేది అధినాయకుడు చెప్పే వరకు ఎలాంటి దొంగ మాటలైతే నమ్మొద్దని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలకు అయితే ఈ సందర్భంగా అయితే నేను చెప్పాలనుకుంటున్నాను.